ఎప్పుడు కూడా దేవతలు శీఘ్రవర ప్రసాదులు. బ్రాహ్మణులను భూదేవతలు అని ఎందుకన్నారు అంటే చిన్న వాటికే సంతోషిస్తారు, ఏదో పెద్ద చెయ్యక్కర్లేదు. కానీ ఆ చిన్నవి చెయ్యకపోతే కూడా మనస్సు క్లేశం. కాళ్ళు కడిగి నమస్కారము పెట్టటము ఆదరముగా. ఇంటికి బంధువులు వచ్చినా అంతే, రండి 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 అన్నాం అనుకోండి, ముఖం ఇలా వికాసం నవ్వుతూ వస్తారు. 3 సార్లు ఎందుకు 2 సార్లు అనాలి, ఆదరాత్ విరుక్తి అన్నాడు. ఆదరము చేత రండి 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 అని అంటారు. రండి అన్నారనుకోండి, వీడికి రావటం ఇష్టం ఉందో లేదో అనిపిస్తుంది అవతలి వాళ్ళకి. రండి నవ్వుతూనే అనొచ్చు. ఇంకా కొందరు మొహం కూడా ఇట్లా పెట్టుకొని రండి అంటారు. రావాలా వద్దా అని వాడు అక్కడ ఎన్నికి పోదాం అనుకుంటాడు. అంతదాకా వచ్చిన వాడు కారు దిగే కాలు కింద పెడదామా మళ్ళీ లోపల పెట్టుకుందామా అని చూస్తాడు. రండి అన్నాడు అనుకోండి, అంటే దాన్ని కాపు స్వరం అంటారు. రండి అనటం వేరు, రండి అనటం వేరు. రండి ఇంకొక భేదం, దీన్ని కాపు అంటారు, అంటే స్వరభేదం. రండి రండి అన్నారనుకోండి, అది ఇంకో అర్థం. నమస్కారం నమస్కారం, ఒకే నమస్కారమే, ఒకే శబ్దమే. నువ్వు పలకడాన్ని బట్టి దాని అర్థం మారిపోతుంది. కాకు అంటారు దీన్ని, కాకు స్వరము. అందులో కాకి వినపడుతుందా, కోకిల వినపడుతుందా, మన ముఖ ధర్మాన్ని బట్టి, స్వరధర్మాన్ని బట్టి తెలుస్తుంది.